హాయ్ అండి. ఈరోజు నా లంచ్ మెనూ ఏంటంటే రైస్‌లోకి ఆల్రెడీ మన ఛానల్‌లో ఈ రెసిపీ ఉందండి. మామిడి తురుము పచ్చడి. వేసవికాలం ఎక్కువ పచ్చడి తినకూడదని తెలిసినా కూడా మనసు ఆగట్లేదు. పచ్చడి చూసేసరికి ఆవకాయ అయినా, మాగాయ అయినా ఇలాగా రోటి పచ్చళ్ళు గానీ, ఇలా మామిడికాయ తురుము పచ్చళ్ళు గానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే మనసు ఆగదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో కొంచెం అయితే వేసుకుంటున్నాను నేను. మరి ఇలా పచ్చడి తిన్న తర్వాత కడుపులో చల్లగా ఉండాలంటే పెరుగైనా ఉండాలి, మజ్జిగైనా ఉండాలి కదా! నేనైతే మజ్జిగ చారు అయితే చేశాను ఈరోజు. అలాగే ఊరమిరపకాయలు, మజ్జిగ మిరపకాయలు, చల్ల మిరపకాయలు అన్నీ ఇవే అనుకుంటా. మేము బెంగుళూరు వచ్చిన కొత్తలో అయితే ఒకసారి బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే ఇలానే మిరపకాయలు వచ్చినాయి. అబ్బా! మజ్జిగ మిరపకాయలు తిని ఎంత కాలం అవుతుందా అని నేను నోట్లో పెట్టుకొని కొరికేసరికి మొత్తం అసలు ఆ మిరపకాయ లోపల మొత్తం సాల్ట్ స్టఫ్ చేసినట్టే ఉంది. తర్వాత నుంచి అయితే నేనే పెట్టుకుంటున్నా. అలాగే 2 బనానాస్ ఇంతే.